ఏంటిదంతా? పెట్రా రట్ట అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ డ్వాక్రా గ్రూప్. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కరెక్ట్ క్యాచ్ చేశారా? అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలిరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పని చూడరా. ఇది కరెక్ట్. ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా కెమెరా కావాలా వాక్మెన్ కావాలా? 2 కావాలి. చూస్ వన్. కెమెరా. కెమెరా ఓకే రెడీ. వెళ్ళి తెచ్చుకో. నీ చేత ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీల్. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే రెడీ. రెడీ చూడు. సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేసాను, ఐటమ్ నువ్వే. తీసుకెళ్తా. ఉత్తిదే చెల్లి. ఇదిగో రింగు. లింగం నేను హీరోగా క్యాన్సిల్ చేశాను. పోనీ నన్ను పెట్టో బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది. ఓహో ఈ దుకాణం మందానేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్. ఏం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోద్దు. ఆడి పెట్టు, బస్సు గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే ఇదిగో 20 రూపాయలు. రే నువ్వు గంతలు కట్టుకోరా. నువ్వు మొయ్. నువ్వు గీ. ఎక్కడ చేసావు? బయలుదేరండి. గో గో. తాకెక్కి తేడా తెలియదు చాత్రాల. జోక్ జోక్. సరే మామ, ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా. ఓడే మామా డోంట్ వరీ దా. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. చేంజ్. వరుణ్ ప్లీజ్ గీయండి. ప్లీజ్ అండి, ప్లీజ్. పెన్. Congratulations. You won it. Your money. Oh, sorry. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్. హలో. మామా నువ్వు జీవితంతో మోగంలో ఉండిపోయి మనసారా కోరుకుంటున్నారా? ఆ చెర్రీ గడ వల్ల మాకు ఉపయోగలేదు కానీ ఈ వరి గడ వల్ల మాకు బీర్ దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. నేను మాట్లాడేది బీర్ గురించి కాదు. సంజుని మరీ ఓవర్ గా ఫుల్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకో యాంగిలా? లేదురా నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్ నువ్వు ఎక్కడో కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు. రేయ్ చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా.
అవునరా, నేను సంజుని ఇష్టపడుతున్నాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడు పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దిండో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరింకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో. వాట్ హి థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి? ఇప్పుడు మాట్లాడు. అది కాదు సంజన, మాట్లాడద్దంతే. నన్ను మోసం చేస్తావా? మోకాళ్ళు నచ్చుతావా? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అది కాదు సంజన, నేను చెప్పేది. అసలు ఏమనుకుంటున్నావు? How could you do this to me? సంజన, You stupid! Come on, Sanjana! just stop it! Stop it! చదువు. Yes, I love you. నీ సంగతి రేపు చెప్తా. క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి రా. ఎవరు ఎదురు పడ్డా బయటపడకూడదు. అంతెందుకు, నన్ను తీసుకో. డ్రైవర్ నుంచి గార్డ్ వరకు గుడ్డోళ్ళు ఎలా మెయింటైన్ చేశారు? అరే తెల్లకాయతం మీద 100 రూపాయలు రాసిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? ఆవిడేదో ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని ఈ క్యారెక్టర్ నుంచి బయటపడిపోయాడట. ఎవరి మీద క్యారెక్టర్ అన్నప్పుడు కంటెంట్ మెయింటైన్ చేయాలి. క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను. అసలే నేను టెన్షన్ తో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంది. అలా చెప్తున్నట్టు నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ. నువ్వు అలా చూడకు చెర్రీ, నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమ్ ఆన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీయే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నిస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నిస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్. హ్యాట్స్ ఆఫ్ చెర్రీ, యూర్ డామ్ స్వీట్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 8479 విశాఖపట్నం గోదావరి 2 ప్లాట్ఫామ్ నుండి ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నిస్ బుక్ లో ఎక్కించేసినంత మ్యాటర్ రా. ఏంటిది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నువ్వు
నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? అది టిప్పు నిన్నే, అది టిప్పు. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्छे गुच्छे, अंगूर के दाने कच्चे कच्चे, के जगह के लिए मरते हैं अच्छे अच्छे. రే దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. రే నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, మేము నచ్చట్లేదు అనుకుంటాం. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా.